మానవ జాతి అంతా ఒకే సంఘం, కలిసిమెలిసి జీవించండి, పరస్పరం శత్రువులుగా మారకండి. ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు. సాధ్యమైనంత వరకు ఇతరులకు మేలే చేయండి, కానీ ఇతరుల మార్గంలో అడ్డంకులు సృష్టించకండి. తల్లిదండ్రులు తమ సంతానానికి బహుకరించే వాటన్నిటిలో శ్రేష్టమైన కానుక ఉత్తమమైన చదువు, సంస్కారాలే. ఉత్తమమైన ధర్మపరంగా, ఆధ్యాత్మిక పరంగా, దీన్ మరియు దునియా ఈ యొక్క విద్య లేకపోతే గనక మరి ఇష్టం వచ్చినట్లు గనక ఎన్ని లక్షలు కోట్లు ఆస్తి మొత్తం పెట్టి కూడా వారిని చదివిపించినా కూడా వారి దగ్గర దేవుని పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాద లేనటువంటి విద్య ఎంత నేర్చుకున్నా కూడా వారు పెద్దగయ్యాక వారు ధర్మపరంగా జీవిస్తారని కానీ, తల్లిదండ్రులను చూసుకుంటారని కానీ, బంధుమిత్రులని ఇంకా సమాజంలో ఉన్న హక్కులను నెరవేరుస్తారని కానీ ఎటువంటి గ్యారంటీ లేదు. అందుకే మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి దీన్ మరియు దునియా ఈ యొక్క రెండు విద్యలు కూడా వారికి నేర్పించడం ఇది ఒక తల్లిదండ్రులుగా పిల్లలకు ఇచ్చినటువంటి మంచి గిఫ్ట్ అన్నమాట. ఇక నిరాడంబర జీవితం గడపడం, సాదా సీదా సింపుల్ జీవితం గడపడం విశ్వాసానికి నిదర్శనం. చూపును పరిపరి విధాల ప్రసరింపజేయడం కన్నుల వ్యభిచారంతో సమానం. కన్నులతో కూడా వ్యభిచారంలో ఒక రకం కన్నులతో కూడా ఉంటుంది. అశ్లీలమైన మాటలు మాట్లాడటం నోటి వ్యభిచారంతో సమానం అవుతుంది. అందుకే మన కళ్ళతోటి, నోటుతోటి జరిగేటటువంటి ఇటువంటి వ్యభిచారానికి కూడా కామపు పనులు, కామపు చూపులు, కామపు మాటలకి కూడా దూరంగా ఉండాలి. ఒక వ్యక్తి దైవ మార్గంలో పోరాడుతూ మరణించకపోగా కనీసం అతని హృదయంలో షహదత్, అమరగతిని పొందే అభిలాష కూడా లేకపోతే అతని మరణం కపట స్థితిలో జరిగినట్లే అవ్వచ్చు. ఏ స్త్రీలైతే దుస్తులు ధరించినా కూడా నగ్నంగా కనిపిస్తారో, ఈ విధంగా ఇతరుల్ని ఆకర్షిస్తారో, ఇతరుల చేత తాము ఆకర్షింపబడతారో వీరి తలలు గర్వంగా నడిచే ఒంటెల మూపురాల్లాగా వంకరైనవి. వీరు స్వర్గంలో ప్రవేశించలేరు. స్వర్గపు సువాసనలైనా సరే వీరు కనీసం ఆశ్రయించలేరు. ఇది హదీసు వాక్యం. ఎవరి హృదయంలో అనుమాత్రమైన గర్వం